అచ్యుతాయ నమః. ధనం లేని వాడికి అతి కష్టం మీద ధనం లభిస్తే దాని మీద ప్రీతి అధికంగా ఉంటుంది. అలాగే రాజర్షి అయిన చిత్రకేతువుకు లేక కలిగిన కుమారుడిపై ప్రేమ రోజురోజుకు పెరిగిపోసాగింది. తల్లి అయిన కృతద్యుతి కూడా పుత్ర వ్యామోహంలో పరవశిస్తుంది. కృతద్యుతి సవతులు తమకు కూడా సంతానం కలగాలని కోరుకుంటూ బాధపడసాగారు. చిత్రకేతు ప్రతిరోజు పిల్లవాడిని లాలించేవాడు. మిగిలిన భార్యల కన్నా పుత్రుని కన్నా పెద్ద భార్యపైనే ఆయన ఎక్కువ అనురాగం చూపించేవాడు. దానితో వారందరూ కూడా తమకు సంతానం కలగలేదని దుఃఖిస్తూ తమను తాము నిందించుకోసాగారు. రాజు కూడా తమను సరిగా ఆదరించుకోపోవటంతో వారు మరింత దుఃఖిస్తూ ఇలా బాధపడసాగారు. మన ఈ దుఃఖానికి మహారాజు మనకు దూరం కావటానికి కారణం మన సవతికి పుట్టినటువంటి పుత్రుడే కదా అని భావించి ఆ పిల్లవాడిపై ఈర్ష్యతో కడుపు మంటతో మండిపోసాగారు. దానితో వారికి బలీయమైనటువంటి ద్వేషం కలిగింది. ద్వేషం వల్ల వారి వివేకం నశించిపోయింది. వీరబుద్ధి గలవారే వారు ఆ బాలుడికి విషం పెట్టారు. రాజుగారి పెద్ద భార్య అయిన కృతద్యుతికి సవతలు చేసిన ఈ పెద్ద పాపం గురించి తెలియదు. బాలుడు నిద్రపోతున్నాడని అనుకున్నది. అతడెప్పుడు నిద్రలేస్తాడా అని ఎదురు చూస్తూ మందిరంలో తిరగసాగింది. తర్వాత కృతద్యుతి బాలుడు చాలాసేపు నిద్రపోతున్నాడని గమనించి ఒక దాదిని పిలిచి పిల్లవాడిని లేపి తీసుకురమ్మని పంపింది. నిద్రలేపుదామని వెళ్ళినటువంటి దాదికి మంచంపై రాకుమారుడి మృతకళేబరం కనిపించింది. అతడు పడుకున్నవాడు పడుకున్నట్లే ఉన్నాడు. కానీ అతడి కళ్ళు పైకి ఉప్పి ఉన్నాయి. అతడిలో ఇంద్రియ వ్యాపారాలు గాని ప్రాణం గాని లేవు. చచ్చిపోయాడు. జీవుడు ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి దాది అయ్యో అంటూ నేలపై పడిపోయి 2 చేతులతో గుండెను కొట్టుకుంటూ పెద్దగా ఆర్తనాదం చేసింది. ఆ ఆర్తనాదాన్ని విన్న రాణిగారు వేగంగా తన కొడుకు వద్దకు వచ్చింది. అక్కడ మరణించిన బాలుడు ఆమెకు కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూపిన రాణి హృదయం తల్లడిల్లిపోయింది. పాపం తీవ్రమైన శోకంతో గోడుగోడున విలపిస్తూ ఆమె మూర్ఛపోయింది. ఆ పాపాన్ని చేసిన సవతలు కూడా కపట దుఃఖాన్ని ప్రదర్శిస్తూ బిగ్గరగా విలపించసాగారు. రాజుగారు తన కొడుకు మరణాన్ని కలలో కూడా ఊహించలేదు. పిడుగు వంటి ఆ వార్త వినగానే రాజు కన్నీరు మున్నీరుగా కనిపించింది. సవతులు కూడా పరిగెత్తొచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళతో అంతా ఏడ్చారు. లేకపోతే వాళ్ళది బయటపడుతుంది కదా. పరుగున అక్కడికి వచ్చాడు మహారాజు. ఆయనకు ఈ జగత్తంతా అంధకారమయంగా తోచింది. పుత్రుడిపై గల అమితమైన ప్రేమ వల్ల ఆయన దుఃఖం మరింతగా పెరిగిపోయింది. మధ్యలో అడుగులు జారిపడుతూ క్రింద పడుతూ లేస్తూ పిల్లవాడి మృతదేహం వద్దకు వచ్చాడు. అనుచరులు, మంత్రులు, వేదవేత్తలు అందరి మధ్యలోనూ ఉన్నటువంటి రాజుగారు మృత శిశువును చూస్తూనే ఆక్రందన చేస్తూ శోకంతో మూర్చిపోయాడు. రాణిగారు దుఃఖిస్తున్న భర్తను, ఏకైక సంతానమైన పిల్లవాడిని చూసి అనేక రకాలుగా రోధించి వారిని చూస్తున్న పరివారం కూడా ఎంతో బాధపడ్డారు. ఆమె పక్షిలాగా స్పష్టమైన స్వరంతో అనేక విధాలుగా పుత్రుడి గురించి శోకిస్తూ ఉండగా కన్నీటితో ఆమె వక్షస్థలం తడిసిపోయింది. అయ్యో ఓ విధాత, నువ్వు మూర్ఖుడివి. నువ్వు చేసిన సృష్టికి నువ్వే విరుద్ధంగా ఆచరిస్తున్నావు. పెద్దలు బ్రతికి ఉండగా పిల్లలు మరణించటం తగదు కదా. అది విరుద్ధమే కదా. నీలో ఈ విపరీత స్వభావం నిజంగా ఉంటే నువ్వు అందరికీ స్థిరమైన అమరుడమైన శత్రువవి. ఈ లోకంలో దేహదారులు జనన మరణాలకు ఒక పద్ధతి లేదంటే ఇక నువ్వు ఉండి ఏం ప్రయోజనం?
జీవులు తమ తమ కర్మలతో పుట్టి మరణిస్తూ ఉంటారు. నువ్వు నీ సృష్టి వృద్ధి కావటం కోసమై ప్రేమపాశాన్ని నిర్మించావు. దానిని నువ్వే ఇప్పుడు తెగగొడుతున్నావు అంటూ కుమారుని శవంపై పడి ఇలా విలపించింది. ఓ బాబూ, నేను దీనురాలిని, అనాథను. నన్ను విడిచి వెళ్ళటం నీకు తగినది కాదు. శోకంతో మ్రగ్గిపోతున్న నీ తండ్రిని చూడు. సంతానం లేనివారు దాటటానికి సాధ్యం కాని నరకాన్ని నీ వల్ల మేము దాటుతాం. నువ్వు మాత్రం దయలేని యముడితో కలిసి మాకు దూరంగా వెళ్లకు. ఓ రాజకుమారా, నీతో జతగట్టే పిల్లలు ఆడుకోవటానికై నిన్ను పిలుస్తున్నారు. నువ్వు చాలాసేపు పడుకున్నావు. నీకు బాగా ఆకలి కలుగుతూ ఉంటుంది. అన్నం తిను, లేచి పాలు త్రాగు. నీ వారమైన మా శోకాన్ని పోగొట్టు. నేను పుణ్యం నశించిన దానిని. దయలేని యముడు నిన్ను తిరిగిరాని మరో లోకానికి తీసుకుపోయాడా? ముద్దు వచ్చే నీ చిరునవ్వు, ఆనందంతో నిండిన చూపులు గల పద్మము లాంటి నీ ముఖము ఇకపై నాకు కనిపించవు. నీ తీయనైనటువంటి మాటలు నాకిక వినిపించవు అంటూ ఆమె అనేక విధాలుగా విలపిస్తూ, అప్పుడు చిత్రకేతువు కూడా పుత్రశోకంలో పెద్దగా రోధించాడు. అలా ఆ దంపతులు రోధిస్తుండగా వారి పరివారం కూడా రోధించారు. నగరమంతా కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఈ విధంగా అక్కడి జనులు మోహాన్ని పొంది తెలివిని కోల్పోయారు. రాజుగారు ఉన్న వారికి లేనట్లుగా అయింది. ఈ విషయం అంగిరస మహర్షికి తెలిసి ఆయన నారదుడితో కలిసి అక్కడికి వచ్చాడు. ముందేమవుతుందో చూస్తున్నాం. ఇంతటితో 6వ స్కందంలోని 14వ అధ్యాయం సమాప్తమవుతున్నది. అచ్యుతాయ నమః.